హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనం దారి తప్పి తిరుగుతున్న గొర్రెల్లాగా ఉన్నాం. ఈ అరణ్యంలో ఏం చేస్తున్నామో మనకి తెలియదు, ఎటు పోతున్నామో మాకు తెలియదు. చూడండి, యేసుక్రీస్తును ఎరగని వారు, దారి తప్పిన వారు, ఏది నిజమో తెలియదు, ఏది అబద్ధమో తెలియదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, చచ్చిన తర్వాత ఏమవుద్దో తెలియదు. ఎందుకు పెట్టావయ్యా అని అడగండి, ఏం చేయమంటావు అంటాడు. గట్టిగా అడిగితే మా అమ్మ నాన్నకు అన్నారయ్యా. మరి ఎందుకు బతుకుతున్నావు అని అడగండి, ఏం చేయమంటావు, తినటానికి బతుకుతున్నాను అంటారు. ఎందుకయ్యా తింటావని అడగండి, బతకడానికి అంటాడు. బతకటం ఎందుకయ్యా అనంటే ఉద్యోగం చేయడానికి అంటాడు. ఉద్యోగం చేయటం ఎందుకయ్యా అనంటే పిల్లల్ని పోషిస్తానికి అంటాడు. పిల్లల్ని పోషిస్తాం ఎందుకయ్యా అంటే పిల్లల్ని కంటానికి అంటాడు. పిల్లల్ని కంటం ఎందుకయ్యా అంటే నా కర్మ అంటాడు. ఏంటండి, మనుషుడికి గురే లేదు. చచ్చిన తర్వాత ఏమవుతావయ్యా అంటే ఏమో ఎవడు చూసి వచ్చాడు అంటాడు. ఏంటండి, ఏంటి ఇలా పాడైపోతున్నామంటే ఇప్పుడు ఏమైంది, బతికేం సాధిస్తాను ఏంటంటే చాలామంది ఎలా విరక్తి పొందుతున్నారండి. ఇవాళ కొంచెం చచ్చిపోతావయ్యా, ఇలా తాకయ్యా చచ్చిపోతావయ్యా, ఇలాంటి పనులు చేయకయ్యా చచ్చిపోతావయ్యా అంటే గొడవ వెళ్ళిపోతాయి. ఎందుకు బతకాలి ఈ బతుకు, నేను ఎందుకు వచ్చింది నీ బతుకు, నాకు ఏముంది నా బ్రతుకుల ప్రయోజనం, ఎందుకు బతుకున్నాను నేను, ఏం ప్రయోజనం, నాకు ప్రయోజనం లేదు, నా ఇంటి వారికి ప్రయోజనం లేదు అని విసిగిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కారణం గురి లేదు, క్రీస్తు లేడు, దారి తెలియదు, దారి దిక్కు తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. ఈ పాప అరణ్యములో, ఈ లోకమనే అరణ్యంలో తారాడుతున్నాం. మనం అటు ఇటు తిరుగుతున్నాం, ఏదో సాధించాలని పరిగెడుతున్నాం, అటు ఇటు ఏదోదో చేస్తున్నాం ముమ్మరంగా. చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే అది వస్తుంది, ఇది వస్తుంది అంటున్నాం. కానీ ఏ స్టేజ్లో చూసినా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లేదనే బాధ, ఉద్యోగం ఉన్నోళ్ళకి ఉద్యోగం చేయలేకపోతారనే బాధ, ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నాను అనుకున్నోడికి ఉద్యోగం పోయిందనే బాధ. ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళు అనేకుల్ని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నారు. ఇప్పుడే కుదురు పడుతున్నామంటే మళ్ళీ వాళ్ళకి మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ ఇండియా వెళ్ళిపోండి అంటున్నారు. ఎంతమంది ఈ రోజున స్థిరత లేక బాధలతో ఉన్నారు. కానీ నేనంటాను, ఉద్యోగం ఉందా, హల్లెలూయా, పోయిందా, హల్లెలూయా. ఏంటండి, ఏది జరిగినా నా జీవితంలో అది నా మేలుకే కానీ నా కీడుకు కాదు. కారణం, నేను ఎవరి చేతిలో ఉన్నాను, ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాను, నా అధికారి ఎవరో, నా దేవుడు ఎవడు, నా రక్షకుడు ఎవరు, నన్ను కాపాడేవాడు ఎవడు. ఏంటండి, నా ప్రభువు నాకు తోడుండగా ఈ మనుషులు నాకేం చేస్తారు, ఈరోజు ఎక్కిస్తారు, రేపు దింపుతారు, కానీ నా ప్రభువు మాత్రం నన్ను విడనాడడు. అది సమాధానం. శ్రమలో ఉన్నప్పుడు కృంగిపోవటం కాదండి, శ్రమలు వచ్చినప్పుడు ఓహో దేవా నన్ను హెచ్చిస్తావా, నన్ను దీవిస్తావా, నన్ను ఇంతకంటే మెరుగ్గా చేయాలని ఆశిస్తున్నావా అని మీరు వెతకగలిగితే, ప్రభువుని ప్రార్థించగలిగితే దేవుని సన్నిధిలో శ్రమలలో కూడా నీవు ఆనందించగలుగుతావు. యోబుకు వచ్చినన్ని శ్రమలు ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి వచ్చి ఉండవాటి. ఒక్క రోజులోనే పిల్లలందరూ చచ్చిపోతే, ఒక్క రోజులోనే ఆస్తి అంతా పోతే, ఆరోగ్యం కూడా పోతే, కట్టుకున్న భార్య కూడా కనీసం ఆదరించకపోగా సతాయిస్తే ఇక బతుకులో ఇంకేముంది, ఇంకేంటండి, శోధన కావాలి, ఇంకేం కావాలి. ఎన్ని శోధనలు వచ్చినా తన యథార్థతను విడిచిపెట్టలేదు. స్నేహితులు ఉన్నారంటే ఆ స్నేహితులు వచ్చి ఏదో తప్పు చేసే ఉంటావు, అందుకే నీకు ఇది వచ్చింది, నువ్వు పెద్ద నీతిమంతుడు అనుకుంటున్నావా, ఆదరిస్తానికి బదులు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు, తెలిసే మీకు కాదు, చదివారా మీరు, యోబు గ్రంథం చదువుతారా, మొదటి అధ్యాయం చదువు వదిలిపెట్టేస్తారా, మిగిలిన అధ్యాయాలు కూడా చదువుతారా. ఇంచుమించు 42 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం లాస్ట్ అధ్యాయం తీసేస్తే 40 అధ్యాయాల్లో వీళ్ళు సతాయించిన సతాయింపులు చూస్తున్నాం. నన్ను ఊరక నుండినివ్వండి అయ్యా అంటున్నా కూడా, ఏదో ఒక నేరాలు మోపుతున్నా కూడా దేవుడిని మాత్రం ఎంత మాత్రమో దూషించలేదు. అందుకే యోబు రెడ్డంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను మంచి సువర్ణం వలె బయటికి వచ్చితిని అని సాక్ష్యం చెప్పగలిగాడు. ప్రార్థన. మన 2 చేతులు పైకెత్తి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలను ఒక్కసారి చూడు నాయన. వారు చేతులెత్తి నాయన, ఆ పరలోకపు దేవుడులు నాకు కావాలి, ఆ పరలోకపు అభయము నాకు కావాలి, ఆ పరలోకపు ఆశీర్వాదము నాకు కావాలి. దేవా, నాకు సమాధానం కావాలని ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు నీకు వినపడుతుందో వారికి బదులు దయచేయి నాయన. మా సమాధానాన్ని పాడు చేసే సాతాను శక్తులను
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించుచున్నాము తండ్రి. మమ్మల్ని కలవరపరిచే ఆత్మలను నీ నామంలో పారద్రోలుచున్నాము నాయన. నీ పాదాల చెంతకు చేరి ఉన్నామయ్యా. ఈ లోకాన్ని జయించే శక్తిని మాకు దయచేయి. పాపాన్ని జయించే శక్తిని మాకు దయచేయి. సాతాన్ను జయించే శక్తిని మాకు దయచేయి నాయన. ఈ గెట్ టుగెదర్కి వస్తున్న వారు ఎవరి కుటుంబాల్లో సాతానుకు అధికారం లేకుండానట్లుగా సహాయం చేయము. నీ సమాధానము వారి హృదయాలను ఏలునట్లుగా, వారి గృహాలలో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. ఎంతమంది యవ్వన బిడ్డలు ఈ రోజున సమాధానం లేక వీధుల్లో తిరుగుతున్నారు, దురభ్యాసాలకు బానిసలైపోతున్నారు. అట్టి వారి భవిష్యత్తు పట్ల నీకున్న తలంపులు కనిపెట్టుటకు, నీకు సమర్పించుకున్నటకు సహాయం చేయి. శ్రమైన, నిందైన, కష్టమైన నిన్నే వెంబడిస్తానని తీర్మానం చేసుకొని యోసేపు వలే ఒకవేళ బానిసగా చిన్న పనులు చేయవలసి వచ్చినా నీవు అంచెలంచెలుగా హెచ్చించి మిక్కిలి గొప్పవారు వరకు మమ్మల్ని దీవించగలవని నమ్మటానికి సహాయం దయచేయి. ఈ రాత్రి నీ కృపలను మా మీద కుమ్మరించము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం